ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ధరలన్నీ పెరిగిపోయి జనాలు చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ధరలన్నీ తగ్గిపోయి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మాట. నిన్న తాజాగా ఈ రెన్యూ ఎనర్జీకి సంబంధించి పెట్టుబడులు ఆహ్వానించిన నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్న నేపథ్యంలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటేనే కరెంట్ ఛార్జీల విషయంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారీగా బాధుడు బాధేశారు. మేము వచ్చిన తర్వాత ట్రూ డౌన్ పేరుతో ఛార్జీలు తగ్గించాం, ఒక రకంగా పెంచమని చెప్పాం, అదే మాట మీద నిలబడ్డామంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగా రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉందా? ప్రజలకి అర్థమైందా ఈ 2 ఏళ్ల పాలనలో బాబు గారి వ్యాఖ్యలు వెనక కారణం ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏది విధ్వంసమో ఏది వికాసమో ఈ 2 ఏళ్లలో తెలిసిపోయిందా ప్రజలకి? నిజంగా బాబు గారు ఇచ్చిన మాట ప్రకారమే కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ 2 ఏళ్ళు పరిపాలన సాగించాము, ఇలాగే సాగుతుంది అని కూడా చెప్తున్నారు. ఎలా చూడాలి? మంచిదేగా, అట్లా చేసుంటే మంచిదే. కాకపోతే చేశారా లేదా అన్నది జనం చూస్తున్నారు కదా. ఇప్పుడు బేసిక్గా ఏడాదిన్నర నుంచి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, 6 నెలల నుంచి తగ్గినాయి. ఆ తగ్గడం తన వలన, తన ఆలోచన వలన అని ప్రజలకి చెప్తున్నారు బాబు గారు. అదే సందర్భంలో అక్కడ నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి విషయం, లేదా అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన విషయం, క్రిందటి ఏడాదే రూపాయి పెంచండిరా అంటే 2 రూపాయలు పెంచి వసూలు చేశారు. అంటే ఆదేశాలు ఇచ్చిన దానికంటే ఎక్కువ వసూలు చేశారు. అది తర్వాత అడ్జస్ట్ చేస్తాం బిల్లుల్లో అంటే అట్లా కాదు, ఖచ్చితంగా ఈ ఏడాదే తక్షణం ఆ బిల్లుల్లో వాళ్ళకి రీపే చెయ్యమని చెప్పి ఆదేశించింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్. దాని ప్రకారం ఎక్కువ వసూలు చేసిన డబ్బులు మనకి ఇచ్చేయాలి. ఇచ్చేయడం కాకుండా మన బిల్లులలో అడ్జస్ట్ చేసి తగ్గిస్తున్నారు. ఇది జరుగుతోంది. అంటే ట్రూ డౌన్ అంటే అది ట్రూ అప్ ట్రూ డౌన్లో ట్రూ డౌన్ అనే పదం వాడుతున్నారు. బిల్లులలో అది తగ్గిస్తున్నారు. యాక్చువల్గా అయితే మన దగ్గర నుంచి ఎంత ఎక్కువ వసూలు చేశారో అంత తిరిగి ఇచ్చేయమంది. అప్పుడు అంటే ఏడాది పొడుగునా మన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇచ్చేయాలి రిటర్న్. అట్లా కాకుండా దాన్ని మళ్ళీ లెక్క కట్టి ఈ యూనిట్కి ఎంత చొప్పును తగ్గిస్తే సరిపోతుందన్న రూట్లోకి మార్చుకుంటూ వచ్చారు. దాన్ని అది ఘనతగానే చెప్తున్నారు. గుడ్, నిజం. జగన్తో పోలిస్తే కరెంటు బిల్లులు తగ్గినాయి. తగ్గడానికి కారణం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చంద్రబాబు అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనే అనే ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే, ఈయన రాగానే తగ్గించుంటే అది కరెక్ట్ ఉండేది. ఏడాదిన్నర పాటు ఈయన బిల్లులు పెంచారు జగన్ కంటే కూడా. మనమే అప్పుడు డిబేట్ కూడా చేసాం. జగన్ టైంలో కంటే ఇంకో రూపాయి మళ్ళీ పెరిగింది. పెరిగినప్పుడు అప్పుడు ఈనాడు జ్యోతిలో ఏం రాశారు, ఏబిఎన్లోనూ ఈటీవీలో డిబేట్లు ఏం చేశారు, జగన్ వ్యవస్థను నాశనం చేయడం వలన ఇది పెంచాల్సి వచ్చింది, ట్రూ అప్ ఎక్కువ అవుతోంది, అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. జగన్ ఆనాడు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు అడ్డకోలుగా 2 రూపాయలకి 3 రూపాయలకి కరెంట్ వస్తున్నప్పుడు 5 రూపాయలు పెట్టి కొన్నాడు కాబట్టి దానివల్ల పడిన భారాలని ఇప్పుడు మీ దగ్గర వసూలు చేయాల్సి వస్తుంది, ఈ పాపం అంతా చంద్రబాబు దాన్ని నాడు జగన్ చెప్పాడు. జగన్ చేసిన పాపం మేము మీ దగ్గర నుండి వసూలు చేస్తున్నామని బాబు చెప్పారు. ఇంకప్పుడు ఎవరు రైట్ చేసినట్టు నమ్మాలి మనం? అంటే ఎవడి అభిమాని వాళ్ళది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సంతోషం, కరెంటు బిల్లులు తక్కువ వస్తున్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసి ఈ ఎండాకాలంలో వాడకం పెరుగుతుంది. బిల్లులు ఎక్కువ కాకుండా చూడగలిగితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్లే అవుతుంది ప్రభుత్వం. వాడకంతో పాటు కోతలు కూడా పెరుగుతున్నాయి సార్. అంటే ఇప్పుడు దీంట్లో మరి అది ప్రభుత్వము పొరపాట, లేదా విద్యుత్ శాఖలో ఏదన్నా కుట్ర జరుగుతుంటే చేత కాకపోవడం. నేను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019-24 మధ్యలో చాలాసార్లు ప్రస్తావించాను, విద్యుత్ శాఖ అంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండిపోయింది, జగన్ అది సరిగ్గా చెక్ చేసుకోండి లేకపోతే మీరు దెబ్బతింటారు అన్నటువంటి పాయింట్ని. బట్ వాళ్ళు పట్టించుకోవాలి. అక్కడ ఏమైంది, ఆ రోజున కరెంటు కోతలు జరిగినాయి. అట్లాగే కరెంటుని ఎక్కువ పెట్టి కొనేందుకు ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంటుంది. అంటే ఇవాళ కొత్తగా పెట్టింది కాదు విద్యుత్ శాఖ అనేది దశాబ్దాలది ఉంది. దానికి ఒక మానిటరింగ్ సెల్ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ రోజున ఏ గంటలలో ఎంత కరెంటు వాడాం అన్నటువంటి లాస్ట్ ఇయర్ నివేదిక ఉంటుంది. లాస్ట్ 5 years సగటు లెక్కేసి ఇప్పటి పొజిషన్ని లెక్క కట్టి మనం, అంటే ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మళ్ళీ ఇదంతా చెప్తే సంస్కృతం లాగా అర్థం కాకపోవచ్చు, అర్థమైనోడికి మాత్రమే ఉంటుంది సంస్కృత భాష తెలిసినోడి. సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు ఫ్లైట్ టికెట్ కొనేటప్పుడు
ఇప్పుడు మీరు చెక్ చేశారనుకోండి 10,000 రూపాయలు ఉంటుంది. అవును. మీరు ఇంకో గంట తర్వాత చెక్ చేశారనుకోండి 15,000 అయిపోతుంది. మీరు అవును. ఆన్ నొక్కేలోపు 16,000 అయిపోతుంది. అవును. ఇది దీన్ని ఏమంటారు అంటే డిమాండ్ని బట్టి మన డిమాండ్. దగ్గర వసూలు చేసేటటువంటి లెక్క అనమాట. వాళ్ళకి అంతే కదా. రిస్ట్రిక్షన్ పెట్టలా. ఈ 2,000 రూపాయల కొను 3,000 రూపాయలు కొను అనేటటువంటిది పెట్టలా. కాబట్టి ఇంతకే అమ్మాలి అని పెట్టకపోయేటప్పటికి వాడు ఇష్టం వచ్చినట్టు వసూలు చేసేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అంటే అదే కనుక మీరు ఒక నెల రోజుల తర్వాత అది బుక్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడే నెల రోజుల తర్వాత 5,000 రూపాయలు పడుతుంది. ఈ రోజున మనం టికెట్ వెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కాశీకి వెళ్ళాలంటే విజయవాడ నుంచి అటు హైదరాబాద్కో చెన్నైకో వెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్తారు. 1 హాల్ట్ ఉంటుంది అనమాట. అట్లాంటి దానికి ఆ రేంజ్ ఉంటుంది. ఒక ఏది వచ్చే నెలది బుక్ చేస్తే అదే ఇవాళ బుక్ చేసామనుకోండి రేపటికనేసి 10,000 15,000 అయిపోతుంది ఛార్జ్. అట్లాగే కరెంటు కూడా నాకు వచ్చే నెలలో ఎండ పెరుగుతోంది కాబట్టి సో డేటున కరెంటు ఎక్కువ వాడకం ఉంటుంది అనేది మన రికార్డు ఉంది ఇక్కడ. ఆ రికార్డు ఆధారంగా మాకు ఆ రోజున మీరు ఇంత ఇవ్వండి అంటే గనక అప్పుడు మనకి ₹1.5కే వస్తుంది, ₹2కే వస్తుంది కరెంట్ ముందుగా. అదే మీరు అలా కాకుండా పట్టించుకోకుండా కరెక్ట్గా ఇప్పుడు ఇవాళ ఏం రాశారు, ఈనాడు రాసింది ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్న 3 పవర్ ప్లాంట్లో కరెంటు ప్రాబ్లం వచ్చిందట, ఉత్పత్తి ప్రాబ్లం వచ్చింది, సాంకేతిక ప్రాబ్లం వచ్చిందట. ఏకంగా 2,500 మెగావాట్ల ప్రొడక్షన్ అయిపోయిందట. ఎందుకు నిద్రపోతున్నదా విద్యుత్ శాఖ? నిన్నటిదాకా నీకు తెలియదా అది ఎండాకాలం వస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని? లేదా కావాలని చెడగొట్టారా? మనకు గనక ప్రభుత్వ ఆసుపత్రుల్లో మిషన్స్ పాడు చేస్తుంటారు, ఎందుకంటే ప్రైవేట్ డయాగ్నోసిస్లోకి వెళ్ళి మనం చేయించుకోవడానికి. అట్లాగే ఏమన్నా ప్రైవేటు కరెంటు కొనడం కోసం ఈ కరెంటు శాఖలో ఏమన్నా కావాలని సాంకేతికంగా చెడగొట్టారా ప్రైవేటు కంపెనీల కరెంటు సచ్చినట్టు తీసుకోవడానికి? ఇప్పుడు ఇవాళ పీక్ స్టేజ్లో తీసుకుంటే ₹10 ₹20 కూడా వసూలు చేస్తారు. క్రిందసారి అట్లాగే జరిగినప్పుడు మనం మాట్లాడాం, జగన్కి అర్థం కావట్లేదా ఏంటి అన్నటువంటిది. దాన్ని ఈనాడు జ్యోతి ఏం చేసిన వాళ్ళతో కుమ్మక్క ఈ డబ్బులు తినడానికి అని రాసుకొచ్చారు. ఇప్పుడు నేను ఇవాళ కూడా ఆరోపణ చేయట్లా, వీళ్ళు తింటుండొచ్చును. ఎందుకు 2,500 కరెంటు 2,500 మెగావాట్ ఒకేసారి లోటు వచ్చింది 3 కంపెనీల్లో అంటే 3 ఫ్యాక్టరీలు అంటే ఖచ్చితంగా కుట్ర ఉండాలి. ఒకేసారి జరిగిందంటే నెంబర్ 1 అది అదేదో బాబు గారు లోకేష్ గారు చేస్తారనుకోవట్లేదు, కింద స్థాయిలో కుట్ర జరుగుతోంది. వాళ్ళు మన అభిమానుల్లాగా చెప్పుకుంటూ తినడానికి ప్లాన్ చేస్తున్నాడు ప్రైవేట్ సంస్థల నుంచి. ఇది చెక్ చేసుకోవాలి. రెండవది ఇప్పుడు ఛార్జ్ ఇప్పుడు ఈ కోత కారణంగా ఏమవుద్దంటే ఇప్పుడు కరెంటు కోతలు వస్తున్నాయి మనకి. ఇప్పుడు జనం తిట్టుకునేది ఉద్యోగిని తిట్టుకోరు, అధికారిని తిట్టుకోరు, ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. అంతే మరి. అది గ్రహించి బాధ్యులు ఎవరో చర్యలు తీసుకుని ఇదేదో 10 రోజులు పడుతుందట, ఒకటేమో ఒక యూనిట్ 2-3 రోజుల్లో సెట్ అవుద్దాడు, ఇంకోటి 10 రోజులు పడుతుందట. 10 రోజుల పాటు ఇప్పుడు ఒకటి ప్రైవేట్ కరెంటు అడ్డదిడ్డమైన రేట్లకు కొనాలి, రెండవది అది చాలట్లేదు అందుబాటులో లేదని రాశాడు ఈనాడు. అంటే అప్పుడు కోతలు పెడుతున్నట్టు ఇది దారుణం అవుతుంది అనమాట. సార్ సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా విద్యుత్ డిమాండ్ ఉంటుంది, లోడ్ కూడా ఎక్కువైంది. ఎందుకంటే ఇంతకుముందు నేను పేపర్లో అది పనిచేసినప్పుడు సార్ మీకు గుర్తుండి ఉంటుంది, మనకు ఒక ప్రెస్ నోట్ వచ్చేది, సమ్మర్ వచ్చిందంటే ఈ నెలలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ కోత ఉంటుందంటే దాని వార్త కింద కూడా రాసేవాళ్ళం, మేము రాసాం మరి అప్పుడు. అయితే క్రమక్రమంగా అది లేదు, చివరికి వేళాపాలా లేని విద్యుత్ కోతలు అని కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఎప్పుడు పోద్దో తెలియదు, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో లేదో తెలియదు అన్నట్టుగా ఉంది. అంటే ఆ ప్రకటన ఇస్తే ప్రభుత్వం మీద మచ్చ వస్తుందనా, లేదు నిజంగా ఆ పరిస్థితి లేదా, ఇచ్చే పరిస్థితి లేదా అక్కడ విద్యుత్ సంస్థలో? అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే విద్యుత్ శాఖలో నిర్లక్ష్యమా లేకపోతే విద్యుత్ శాఖలో కుట్ర అన్నది ప్రభుత్వం తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏంటంటే కావాలని ఈ కరెంటు కోతల నిర్దిష్ట సమయాన్ని చెప్తే పొలిటికలైజ్ అయిపోతుంది అనేది. ఇప్పుడు ఏంటి టెక్నికల్ రీజన్స్ ఎప్పుడు పడితే అప్పుడు పోద్ది, ఎప్పుడు వస్తో రా తెలియదు. రోజులో 5-6 సార్లు పోతుంది నాకైతే ఇక్కడ విజయవాడ గుంటూరు ప్రాంతాలు, రోజుకి 5-6 సార్లు. అది దాంతో మనం ఏ ఇన్వర్టర్ పెట్టుకుంటున్నాం సరిపోతుంది, లేకపోతే ఏం చెయ్యాలి ఇప్పుడు?
అదే కదా. ఆ ఇంపాక్ట్ ఎంత భారమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా 24 గంటల కరెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చాక ఇన్వర్టర్ల బిజినెస్ బాగా డౌన్ అయిపోయింది, జనరేటర్ల బిజినెస్ బాగా డౌన్ అయిపోయింది. అవును. మళ్ళీ ఇప్పుడు అది పుంజుకునేలా చేస్తున్నాం మనం. అది రైటా రాంగా అన్నది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇది కోతలు వస్తాయి, అది జాగ్రత్త చూసుకోవాలి. సార్ మరొక అంశం, నిజంగా ఇప్పుడు ఇంకా జగన్ రాడు అనే ఉద్దేశంతో ఈ ఎంఓఏలు ఇవన్నీ ముందుకు వస్తున్నారా? నిన్న ఆయన ఈ రెన్యూ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయంలో బాబు గారు మాట్లాడిన మాటలు నిజంగా జగన్ రాడని నమ్మే ఈ ఒప్పందాలే కుదురుతున్నాయా? ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు సాధారణంగా నువ్వు వెళ్ళింది ఒక ఇండస్ట్రీ ఇనాగరేషన్కి, శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు దాని వరకు మాట్లాడుకుంటే సంస్కారయుతంగా ఉంటుంది. అది కాకుండా అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడడం ఎందుకు? ఓ ఇండస్ట్రియలిస్టు జగన్ ఉంటే రాను, చంద్రబాబు ఉంటేనే వస్తానంటే వాడు అసలు ఇండస్ట్రియలిస్ట్గా పనికిరాడు. ఎందుకంటే రాజకీయాలని ఆడు కాదు కదా శాసించేది, ఇండస్ట్రియలిస్ట్ కాదు కదా. ఇంకోటి, ఇదే సంస్థ ఎంఓఏ కుదుర్చుకుంది జగన్ టైంలో. ఆ విషయాన్ని వాళ్ళు ఫోటోలు ఆయన ట్వీట్నే చూపించారు. జగన్తో కూర్చుని ఆ రోజున అప్పట్లో విశాఖ ఎంఓఏ ఉంది కదా, సమ్మిట్ జరిగింది కదా, ఇండస్ట్రియల్ సమ్మిట్, దానికి వచ్చి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంచిది, జగన్ టైంలో ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు, కంటిన్యూ అవుతున్నారు. ఇదివరకు చంద్రబాబు వాళ్ళు అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు మా క్రెడిట్ చోరీ చేస్తున్నాడు జగన్, చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకుంటే జగన్ టైంలో వస్తున్నాయి. మంచిదే కదా, ఎవడెవరి టైంలో ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా అవి ఫార్మాలిటీ కొనసాగించి, ఫార్ములా కొనసాగించి ఇంకా కావాలంటే రూపాయి ఎక్కువ ఇచ్చి పేరు పెట్టు తీసుకొస్తే మంచిదే కదా. ఆంధ్రప్రదేశ్లో బాగుపడాలి అంటే వీళ్ళ రాజకీయ స్వార్థాలు తగ్గాలి. దాన్ని ఏమంటారు, చిత్త చాంచల్యం లేకపోతే కనుక నోటి దురుసును తగ్గాలి. నీవు ఎలక్షన్స్ అప్పుడు ప్రదర్శించు ఇవన్నీ కూడా అవతల వాళ్ళు వస్తే మంచిది కాదని రోజు నిరంతరం నీ అంతట నువ్వే ఇక్కడ వచ్చే రాజకీయాలు, నీ అంతట నువ్వే విపక్షాన్ని విలన్గా చూపెడితే రేపు పొద్దున నిన్ను నమ్ముకుని జీవితకాలం నువ్వే సీఎంగా ఉంటావు ఎవ్వడు అనుకోడు ఇండస్ట్రీ. అంటే క్రెడిట్ పాయింట్స్ పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. క్రెడిట్ పాయింట్ పెంచుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు కర్ణాటకలో మేము అభివృద్ధికి మేమే సంకేతం అని కాంగ్రెస్ చెప్పుకుంటాం, మేము ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని బీజేపీ చెప్పుకుంటాం, తమిళనాడు డిఎంకే ఏడీఎంకే చెప్పుకుంటాయి. అంతే తప్పించి అవతలోడు రాక్షసుడు వాడు మిమ్మల్ని నాశనం చేసేస్తాడంటే నిన్నొక్కడిని నమ్ముకుని ఎవడొస్తాడు ఎందుకైనా ఇండస్ట్రీకి? అవతలోడు కూడా కరెక్ట్ ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే నువ్వే శాశ్వతంగా సీఎం అని ఎవడు నమ్మడు భారతదేశంలో, ప్రపంచంలోనే ఎవడూ నమ్మడు. ట్రంపే శాశ్వతం ఎవడని అనుకుంటాడా? పుతిన్ నిన్ను జిన్పింగ్ని అనుకుంటారు. అక్కడికి అందుకని ఇండస్ట్రియలిస్టులు ఎవరు రారు, వాళ్ళే చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వ్యాపారాలు చేస్తారు అక్కడ, అంతే కదా. కమ్యూనిస్టులు తప్పించి ఏముంటారు అక్కడ బేసిక్గా? మిగతా వాళ్ళు మనం వెళ్ళినా వాళ్ళ ద్వారా చేసుకోవాలి అక్కడ వ్యాపారాలు. అదే పరిస్థితి ఇక్కడ తేవాలనుకుంటున్నారు, అది ప్రమాదకరం. ఎన్డీఏ బ్రాండ్ అంటూ ఇప్పుడు కొత్తగా ఈ పదం తీసుకొచ్చారు. అంటే ఎన్డీఏ కూటమి మేము కంటిన్యూ ఉంటామని చెబుతూ అటు పారిశ్రామికవేత్తలకి ఇటు ప్రజలకు కూడా చెప్తున్నారా? మంచిదే కదా. అది ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున ఏదన్నా మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ బీజేపీని విమర్శించకుండా ఆ పాలనలో జరిగిన చెడు కూడా మీది బాధ్యత అబ్బాయి అని చెప్పడం వాళ్ళకి. మంచి మీకు ఇస్తున్నాను క్రెడిట్, చెడు కూడా మీరు కూడా బాగా పంచుకోవాల్సిందే అని చెప్తున్నారు అనమాట. అది అక్కడ సంకేతం. అంటే నిజంగా బాబు గారు అన్నట్టు మీరు వేసిన ఒక్క ఓటుతో మీ తలరాత మారిపోయింది అన్నట్టుగా ఉందా సార్? తలరాత బాగా మారిపోయింది కదా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నట్టుండి ఆగిపోయి ఇక చదువుకోవడం అంటే దిక్కులేని పరిస్థితి, తలరాత మారడమే కదా. అట్లాగే ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి వెళ్తే కార్డు పుచ్చుకుని వెళ్తే చాలు గ్యారంటీ లైఫ్ ఉంది అనుకునేటువంటి స్టేజ్ నుంచి నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని తిరుగుతా, ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం క్యూలు కట్టుకుని తిరుగుతా, ఇంట్లో ఆస్తులు అమ్ముకుని వాటితో ఆసుపత్రిలో చేర్చి వాళ్ళు వస్తేనే ఇస్తాం లేకపోతే చేర్చుకోం అని చెప్పేటటువంటి స్టేజీలో తలరాత మారిపోయినట్టే కదా. అట్లాగే చదవాలో లేదో, మన పిల్లల్ని చదివించాలో లేదో తెలియని పరిస్థితులకి తల్లిదండ్రులు వచ్చారు అంటే తలరాత మారిపోయినట్టే కదా. ఒక్క ఓటే వాళ్ళ తలరాత మార్చింది కదా. ఏడాదికి 18,000 గ్యారంటీ, 25 నుంచి 30-40 వేల రూపాయల డబ్బులు గ్యారంటీ మన ఖాతాల్లో డబ్బులు పడతాయి అని నమ్మడం కాదు, వచ్చినాయి 5 ఏళ్ల పాటు. పైగా అప్పులు చేయాల్సిన దశ నుండి అప్పులు ఇచ్చే దశకి చేరినటువంటి జీవితాలు ఒక్కసారిగా మళ్ళీ అప్పులు చేసుకోవడానికి చేతులు జాచాల్సిన పరిస్థితి వచ్చిందంటే తలరాతలు మారినట్టే కదా. ఒక్క ఓటు వీటన్నిటిలో తలరాత మార్చేసింది నిజంగానే. మంచి పాయింటే చెప్పారు ఆయన, కాకపోతే ఆయన వేరే కోణంలో చెప్పారు.
ప్రజలకు వేరే కోణంలో అర్థమవుతుంది. అది అయితే ప్రజలు కూడా ఎవరిది వికాసం ఎవరిది విధ్వంసం ప్రజలే తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు తలరాత అద్భుతంగా ఇంతకుముందు ఒక్క అమరావతి తప్ప మిగతా రాష్ట్రం అంతా కూడా రియల్ ఎస్టేట్ బాగానే ఉంది, ఇంక్లూడింగ్ విజయవాడ, గుంటూరు కూడా. చంద్రబాబు టైంలో ఇంప్రూవ్ అయింది 14-19లో, 19-24లో కూడా చక్కగానే పెరిగినాయి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ. ఇప్పుడు ఒక్కసారిగా రియల్ ఎస్టేటు పతనం అయ్యా, వ్యాపారాలు పతనం అయ్యాయి. ప్రజల చేతిలో డబ్బులు లేవు, డబ్బులు లేకపోవడం వల్ల కొనుగోలు శక్తి తగ్గింది, కొనుగోలు శక్తి తగ్గడం వల్ల వ్యాపారాలు పోయింది, వ్యాపారాలు లేక రియల్ ఎస్టేట్ పోయింది, రియల్ ఎస్టేట్ లేక 64 రంగాలు సంకనాకుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక్క ఓటుతో తలరాత మారినట్టే కదా వాళ్ళకి జరిగిపోయినాయి. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పాం, పెంచలేదు, పెంచబోము అని చెప్తున్నారు. అంతేకాదు ఏది విధ్వంసమో ఏది వికాసమో తేల్చుకోవాలని ప్రజలకే వదిలేశారు. మరి ప్రజలే తేల్చుకోవాలి. ఇంకా చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో.